శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఖగోళంలో జరిగేటటువంటి మార్పులు, నిత్యం జరిగేటటువంటి మార్పు ఏమిటి అంటే చంద్రుని యొక్క గమనము ప్రతి 2.5 రోజుకి మారుతూ ఉండగా, రవి నెలకి మారుతారు, బుధుడు నెలకి మారుతారు, శుక్రాచార్యుల వారు కూడా కాస్త అటు ఇటుగా నెలకి మారుతారు. కుజుని యొక్క సంచారం మటుకు 40 రోజులకి మారడానికి అవకాశం ఉంది. అలాగే రాహుకేతువులు 1.5 సంవత్సరానికి మారుతూ ఉండగా, గురువు గారు 1 సంవత్సరానికి మారుతారు. శని గారి యొక్క సంచారము 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది. అయితే ఈ ఏప్రిల్ నెలలో 19వ తేదీ నుంచి మే నెల 13వ తేదీ వరకు కేవలం 24 రోజుల కాలం మాత్రమే శుక్రాచార్యుల వారు ఒక రాశిలో సంచరించి తరువాత రాశికి వెళ్ళిపోయారు. ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అతిచారం వల్ల వెళ్ళిపోతారు వారు. శుక్రాచార్యుల వారు ఏప్రిల్ 19 నుంచి మే 13 వరకు వృషభ రాశిలో ఉన్నారు. అయితే వృషభ రాశిలో విశేషం ఏమిటి అంటే అది శుక్రాచార్యుల వారి యొక్క స్వస్థానం అవడమే విశేషం. ఇటువంటి విశేషం ఈసారి ఈ ఏప్రిల్ 19వ తేదీ నుంచి జరుగుతోంది. ఆయన స్వస్థానంలోకి వచ్చున్నారు. అయితే శుక్రాచార్యుల వారి వల్ల ఏమేమి మంచి పనులు జరుగుతాయి అంటే కళలు చాలా బాగుంటాయి, అలాగే చక్కటి ప్రేమతత్వం ఉంటుంది, ఆప్యాయత, అనురాగము, అన్యోన్యత ఇవన్నీ చాలా బాగుంటాయి. స్త్రీలు ఈ శుక్రగ్రహ జాతకులు అయినట్టయినా లేక వృషభ రాశిలో శుక్రుడు ఉండగా జన్మించిన చాలా మంచి గౌరవ ప్రతిష్టలు పొందుతూ ఉంటారు. అలాగే చాలా అందంగా ఉంటారు, స్త్రీలు అవనివ్వండి, పురుషులు అవనివ్వండి. ఇది లగ్నము నుంచి గనక కేంద్రంలో ఉన్నట్టయితే వృషభ రాశి మాలవ్య యోగం ఉంటుంది. చాలా అద్భుతమైన యోగం అది. అలాగే స్నేహాలు బాగుంటాయి, దాంపత్యం బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎవరు విడదీయలేని విధంగా ఉంటుంది. పొరపాటున కూడా వాళ్ళిద్దరూ పోట్లాడుకోరు. ఏదన్నా ఒక మాట తేడా వచ్చినా మళ్ళీ 1 గంట లోపలే కలిసిపోతారు అన్నంత గొప్పగా వారి ఇద్దరి మధ్య స్నేహం కానీ ప్రేమ కానీ ఉంటాయి. అలాగే బాధ్యతల్ని చాలా చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు. లలిత కళలలో చాలా గొప్ప ప్రావీణ్యత ఉంటుంది. అందమైనటువంటి వస్తువులు కోరుకోవడము, అందమైనటువంటి ప్రదేశాలని ఎక్కువగా ఇష్టపడడము, టూరిజం ఎక్కువగా వారు వెళ్ళొస్తూ ఉంటారు. అందమైన ప్రదేశాలకి చాలా తరచుగా వెళ్ళొస్తూ ఉంటారు. వీరు ఉన్నటువంటి నివాస గృహం కానీ కార్యాలయం కానీ అది ఆ పరిసరాలు ఎక్కువగా అందంగా ఉండేటట్టుగా చూసుకుంటారు. అందానికి చాలా ప్రాధాన్యతనిస్తారు. వీరు కూడా చాలా ఆకర్షణగా ఉంటారు. ఓన్లీ అందమే కాదు, చాలా ఆకర్షణ కూడా ఉంటుంది. ఆకర్షణగా ఉంటారు. మాట తీరు చాలా బాగుంటుంది. ఏదైనా ఒకటి జ్ఞానాన్ని పెంచుకునే విషయంలో చదువుకోవాలి అనుకున్నట్టయితే చాలా అద్భుతంగా వీరికి జ్ఞానం బాగా సమీకరించుకోగలుగుతారు. అంటే జ్ఞాన సముపార్జన చాలా బాగుంటుందన్నమాట. అలాగే సేవ బాగా చేయగలుగుతారు. సేవ చేస్తారు మంచిగా. ఎవరినైనా సరే తమ సేవతో మెప్పించగలుగుతారు. ఇలాగా ఎన్నో రకాలైనటువంటి అద్భుత విశేషాలు ఉంటాయి. మరి శుక్రాచార్యుల వారు వృషభ రాశిలో సంచరిస్తూ ఉండగా ఎవరెవరికి బాగుంటుంది ఇప్పుడు మనం తెలియచెప్పుకుందాం. ఎవరెవరికి బాగుండదు అనేది అది కూడా చెప్పుకుంటాం. కాబట్టి బాలేని వాళ్ళు, గోచార రీత్యా శుక్రుని యొక్క సంచారం మనకి బాగుండలేదు అనుకున్న రాశులు శుక్రాచార్యుల వారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా మంచిది. మేషరాశి వారికి 2వ స్థానంలోనే శుక్రుని యొక్క సంచారం ఉంది. చాలా అద్భుతమైనటువంటి మాట తీరు చాలా బాగుంటుంది. వాళ్ళ యొక్క మాట ఎంత తీయగా ఉంటుందంటే, ఎంత మధురంగా ఉంటుందంటే, వాళ్ళు ఏదన్నా చెబితే, వాళ్ళు ఏదన్నా పాడుతున్నా లేదా ఏదైనా వాయిద్య పరికరాన్ని వాళ్ళు మీటుతున్నా చాలా అద్భుతమైనటువంటి స్వరం మనకి వినిపిస్తూ ఉంటుంది. తన్మయులవుతారు. అంత అద్భుతంగా ఉంటుంది. ధనము బాగా సంపాదించగలుగుతారు, కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. అలాగే విలువైన వస్తువుల్ని వీళ్ళు సేకరించుకోగలుగుతారు, భద్రం చేసుకుంటారు.
అన్యోన్యత బాగుంటుంది, ఎవరితోటైనా చక్కటి స్నేహ స్వభావాన్ని చూపిస్తారు, అంతగా బాగుంటుంది మేషరాశి వారికి. ఇక వృషభ రాశి వారికి అయితే రాశిలోనే ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారము అందాన్నిస్తోంది, ఆకర్షణనిస్తోంది, మాట తీరునిస్తోంది, గౌరవాన్ని బాగా పెంచుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచుతోంది, కుటుంబ జీవితాన్ని చాలా చక్కగా ఒక క్రమశిక్షణాయుతంగా చూసుకునేదాన్ని ఇస్తోంది, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇస్తోంది, దైవభక్తిని ఇస్తోంది, సంపదలను ఇస్తోంది. ఇక మిథున రాశి వారికి విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయడం, వాటిని భద్రపరుచుకోవడం, డాక్యుమెంట్స్ని భద్రపరుచుకోవడం, దూర ప్రయాణాలకి వెళ్ళినట్లయితే అక్కడ అన్ని వసతుల్ని ఏర్పాటు చేసుకోవడంలో నిమగ్నం అయిపోవడం. అంటే అప్పుడప్పుడే వెళ్ళినవారు, వెళ్ళి చాలా కాలమైన వారికి అవి ఏర్పాటు చేసుకుని ఉంటారు కాబట్టి ఇంకప్పుడు వాళ్ళు ఏం ప్రయత్నాలు చేసుకోకర్లా. అప్పుడప్పుడే వెళ్ళిన వాళ్ళు అయితే కెరీర్ కన్నా ముందర నివాసం ప్రధానమని నివాసానికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడం, అలాగే సంతానం మీద బాగా దృష్టి పెడతారు, రుణభారాల విషయంలో కొద్దిగా ధనము అప్పైనా పర్వాలేదు అనేటటువంటి ధైర్యంతో అప్పు చేస్తారు. ఇలాంటి పరిస్థితి మిథున రాశి వారికి ఆలోచనలు ఈ విధంగా ఉండేటట్టుగా, ఫలితాలు ఈ విధంగా ఉండేటట్టుగా ఉన్నాయి. ఇక కర్కాటక రాశి వారికి స్త్రీల వల్ల చాలా లాభాలు ఉండడము, అంటే వీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో స్త్రీల ప్రమేయం ఉన్నట్లయితే వారి యొక్క సహాయ సహకారాలతో ఉద్యోగ జీవితంలో కాస్త సంతృప్తిగా ఉంటారు. ఏదన్నా కొద్దిగా సమయాన్ని సొంత కార్యక్రమాలు చూసుకోవడానికి బయటికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటే కాస్త ఈ స్త్రీలు సహాయం చేస్తూ ఉంటారు, తోటి ఉద్యోగిన్లు. అలాగే భార్య గారు కానీ, తల్లిగారు కానీ, ఇక అక్క చెల్లెళ్ళు కానీ, వదినలు కానీ, ఎవరైనా, పిల్లలైనా, సంతానం ఎవరైనా కానీ స్త్రీలు బాగా సహాయం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. అలాగే మాతృవర్గరీత్యా కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు. ఏదన్నా సంపదలని పెంచుకోవాలి అనుకుంటే చాలా సునాయాసంగా పెరిగిపోవడం, అంటే తక్కువ కష్టంతోనే ఎక్కువ ఫలితాన్ని వీరు పొందగలుగుతూ ఉంటారు. వివాహం కాని వారికి కూడా వివాహానికి ఇప్పుడు సన్నాహాలు జరుగుతూ ఉంటాయి, కుదురుతుంది, అలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కర్కాటక రాశి వారికి కూడా శుక్రాచార్యుల వారి సంచారము ఈ 24 రోజుల కాలము కూడా అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు. ఇక సింహరాశి వారికి, సింహరాశి వారికి ఉద్యోగ జీవితము బాగుంటుంది, వ్యాపార జీవితము బాగుంటుంది, వ్యక్తిగత జీవితము బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు మటుకు కొంచెం తగ్గినట్టుగా ఉంటాయి, కానీ అన్ని రకాల స్త్రీల వల్ల సంతోషాలు ఉంటాయి, స్త్రీల వల్ల సహాయ సహకారాలు ఉంటాయి, ధనలాభం ఉంటుంది, ఉద్యోగ జీవితంలో ఉన్నతి ఉంటుంది, అన్ని విధాలుగా ఆనందమయమైన జీవితమే కనిపిస్తూ ఉంటుంది. వీరు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. శుక్రగోచారము ఈ 24 రోజులు కూడా సింహరాశి వారికి చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. అన్ని విధాలుగా ధనము కానివ్వండి, కీర్తి ప్రతిష్టలు కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, నూతన వస్త్రాలు కొనుగోలు చేసేది కానివ్వండి, ఏదైనా కానీ సంతోషంగా ఉంటారు. కన్యారాశి వారికి, కన్యారాశి వారికి పిత్రార్జితాలు రావడము, తండ్రి గారికి బిడ్డలకి ఎక్కువ సంబంధ బాంధవ్యాలు చాలా పూర్వం కన్నా కూడా ఎక్కువగా చాలా ఆనందంగా పునరుద్ధరీకరింపబడుతూ ఉంటాయి. ఎవరన్నా మనస్తాపంతో సరిగా మాట్లాడకపోయినా అప్పటి వరకు, లేదా దూర ప్రాంతాలలో ఉండి సరిగా అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవండి, ప్రతిరోజు నేను మాట్లాడలేకపోతున్నాను, ఇలాంటివి ఏమన్నా పరిస్థితులు ఉన్నా ఈ సమయంలో చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి. మీ మాట తీరు చాలా బాగుంటుంది, అలాగే తండ్రి గారికి చాలా బాగుంటుంది, తండ్రి గారితో మీకుండే అనుబంధం చాలా బాగుంటుంది, తండ్రి తరఫు బంధువులతో కూడా మీకు చాలా చాలా బాగుంటుంది, దైవభక్తి పెరుగుతుంది, దైవ కార్యాలు చేయడానికి
చాలా అనుకూలమైనటువంటి రోజులు ఇప్పుడు. అలాగే పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, దైవ కార్యాలు చేస్తారు, పిత్రార్జితాలు మీ చేతికి అందడానికి కూడా అవకాశం ఉంది. అలాగే స్వయంగా మీ తండ్రి గారే ఏవైనా మీకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పి ఇవన్నీ నువ్వు చూసుకో అనొచ్చు. అది మీరు పుత్రులు అవనివ్వండి, పుత్రికలు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, తండ్రి నుంచి కొంత బాధ్యతలు మీకు అందేటటువంటి పరిస్థితి, ఇలాంటివన్నీ జరుగుతాయి. ధనానికి ఎక్కడ లోపం రాదు. కుటుంబం కూడా వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కొత్త కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చేది కానీ, అంటే వివాహం అవడం కానీ, కుటుంబ సభ్యులలో ఎవరికైనా వివాహం అవడం కానీ, అందరికీ వివాహాలు అయిపోయి ఇంట్లో ఎవరికైనా డెలివరీ అయ్యి కొత్త కుటుంబ సభ్యులు రావడం కానీ, ఇలాంటి ఆనందాలు బాగా వెళ్ళి విరుస్తూ ఉంటాయి. ఎప్పుడూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. తులారాశి. తులారాశి వారికి ఎటువంటి పరిస్థితులు ఉంటాయంటే, శుక్రాచార్యుల వారి యొక్క వృషభ రాశి సంచారం కారణంగా విలువైన వస్తువులు కొనడము, లేదా బహుమతులు అందుకోవడం, లేదా కానుకలు అందుకోవడం, ఎక్కువగా శుభకార్యాలలో పాల్గొనడం, వినోద కాలక్షేపాలు ఉండడం, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. పట్టు వస్త్రాలు లేదా నూతన వస్త్రాలు ఎక్కువగా కొనుగోలు చేయడం, ధరించడం, అలంకరించుకోవడం, అలాగే మంచి కీర్తి ప్రతిష్టలు ఉండడం, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇక మకర రాశి వారికి సంతానం చాలా బాగుంటారు. సంతాన వృద్ధి కలుగుతుంది. సంతానం వల్ల చాలా సంతృప్తి కలుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ బలం ఉంటుంది. ఏ పని అనుకున్నా సంకల్ప బలం చాలా బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. శుచి శుభ్రత ఎక్కువగా పాటించేటట్టు చేస్తారు. మాట తీరు చాలా బాగుంటుంది. ధన ఆదాయం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చాలా సంతోషకరమైన జీవితం ఉంటుంది. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి ఇక చెప్పనే అవసరం లేదు. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. స్థిర చరాస్తుల వృద్ధి ఉంటుంది. ధనము ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరి వల్ల అయినా కానీ సహాయ సహకారాలు చాలా చక్కగా పొందుతారు. అందులోనూ ముఖ్యంగా స్త్రీల వల్ల మరీ పొందుతారు. కళలలో రాణిస్తారు. కళాకారులుగా మీరు చాలా చక్కటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సుఖవంతమైన జీవితం ఉంటుంది. అలసత్వం లేకుండా, ఎక్కువ కష్టపడక్కర్లేకుండా, అబ్బా గొడ్డు చాకిరి మా వంతు అవుతోందండి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటిది లేకుండా చాలా కంఫర్ట్స్ జోన్లో ఉంటారనమాట. సుఖవంతమైనటువంటి జీవితం గడుపుతారు. శారీరక శ్రమ తగ్గుతుంది. అదనపు బాధ్యతలు ఇప్పటి వరకు ఏమన్నా మోస్తున్నారా మీరంటే అవన్నీ తగ్గుతాయి. ధన ఆదాయం వస్తుంది. స్వగృహ నిర్మాణం ఉంటుంది. చక్కటి భార్యాభర్తల మధ్య అనుబంధం ఉంటుంది. అన్ని విధాలుగాను ఉల్లాసం అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కన్నా ఒక పాలు ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా శుక్రాచార్యుల వారు వృషభ రాశిలో సంచారము చేస్తూ ఉన్నందువల్ల ఈ రాసుల వారికి జరుగుతూ ఉన్నటువంటి అద్భుతమైన ఫలితాలు అని చెప్పచ్చు. అలాగే శుక్రాచార్యుల వారి యొక్క ఉత్తమమైన ఫలితాలలో మరి ఒకటి, వీరు ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు. విచారం అనేది చాలా తక్కువగా ఉంటుంది. క్రీడలలో రాణిస్తారు. ఆటల్లో కూడా వీళ్ళు చాలా మంచి బ్రహ్మాండంగా ఆడతారు. కుజుని యొక్క దృష్టి కానీ, కుజుని యొక్క కేంద్ర కోణ స్థితులు కానీ ఉన్నట్టయితే వీరిలో చాలా ఒక కోరిక అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ విజయావకాశాలు బాగా ఉంటాయి. ఏ పని ప్రారంభించినా విజయాన్ని బాగా వరిస్తుంది వారికి. ఇలాంటి అద్భుతమైన ఫలితాలన్నీ ఉండే పరిస్థితి ఉంది. ఈ ఏప్రిల్ 19వ తేదీ నుంచి మే 13వ తేదీ వరకు గల ఈ 24 రోజుల కాలానికి శుక్రాచార్యుల వారి యొక్క ఫలితము ఇప్పుడు మనము చెప్పుకున్నటువంటి ఈ రాసుల వారన్నిటి మీద కూడా అద్భుతమైన ప్రభావాన్ని సూచిస్తోంది. స్వస్థానంలో శుక్రాచార్యులు ఉన్నందువల్ల ఈ ఫలితాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి అని చెప్పి తెలియచేస్తూ, కృతజ్ఞత సూచనగా స్తోత్రపారాయణాలు చెయ్యండి. అలాగే మరి అంతగా బాలేని రాసులు ఉన్నాయి. వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మీనరాశి.
మరి ఈ 3 రాసుల వారు ఏమి చేయాలి అంటే, వీరు కూడా శుక్రగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా చాలా మంచిది. అలాగే ఎవరికైనా తెల్లని వస్త్రాలు దానం చేయడము, బొబ్బర్లు కొన్ని దానం చేయడము, ఎవరితోటైనా కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడడము, గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవాలి అని మనసులో పెట్టుకొని ఆ దిశగా మాట్లాడుతున్నట్టయితే చాలా వరకు మాట తీరు వల్లనే మీకు కొన్ని కొన్ని ఆటంకాలు తొలగిపోతాయి. కొన్ని ఆటంకాలను మీరు అధిగమించగలుగుతారు. అలాగే అనారోగ్య సమస్యలు, యూరినరీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం సరిగా లేకపోతే. మరి అలాంటి వాటన్నిటినీ కూడా మీరు అధిగమించాలి అంటే కొంచెం ఔషధ సేవ అవసరం అవుతుంది. జాగ్రత్తగా ప్రాబ్లం ఉన్నవారు వైద్యుడిని సంప్రదించి ఔషధ సేవ తీసుకోండి. వీలైనంత త్వరగా తగ్గిపోతుంది. శుక్రాచార్యుల వారి యొక్క స్తోత్ర పారాయణాలు, ఈ రాశికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవడం కూడా చాలా మంచిది. ఎవరికైనా సరే చిన్న పిల్లలకి అన్నంతో పరవాన్నం వండి వారికి పెట్టండి. అలాగే అమ్మవారికి కూడా నివేదన చేసి ఆ ప్రసాదాన్ని కూడా పెడుతూ ఉండండి కుదిరినప్పుడల్లా. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. మానసికోల్లాసం చాలా ఎక్కువగా ఉంటుంది. చక్కటి సంతోషమయమైన జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.